ఉపవాసం ఉన్నప్పుడు ఏమి చెయ్యాలి? తిండి మానేయాలి. అంతేగా, ఉపవాసం అంటేనే అర్థమైంది. ఉపవాసం అంటేనే తిండి మానేయటం ఉపవాసం. హిందువులు ఒక్క పొద్దులు, విశ్వాసులు ఉపవాసం. వాళ్ళు ఉంటారుగా, కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నాలు చేసేవాళ్ళు. వాళ్ళని ఏమంటారు? నిరాహార దీక్షలు. అంటే తిండి మానేసి వాళ్ళు అనుకున్నది సాధించుకోవటం. ఇక ఋషులు తెలుసా? ఋషులు తపస్సులు చేస్తూ ఉంటారు. వారేమంటారు? దీక్ష దీక్ష దీక్ష. విశ్వాసులేమో ఉపవాసాలు ఉంటారు, హిందువులేమో ఒక్క పొద్దులు ఉంటారు. ధర్నాలు చేసే వాళ్ళేమో, నిరాహార దీక్షలు చేసే వాళ్ళేమో వాళ్ళు తిండి మానేసి వాళ్ళు అనుకున్నది సాధించుకుంటారు. ఋషులేమో తపస్సులు చేస్తుంటారు, దీక్షలు. ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? విశ్వాసులు, క్రైస్తవులు ఏం చేయాలి? వినండి, తలపైకి ఎత్తండి. కూర్చోవచ్చుగా, చైర్లో కూర్చోండి. కూర్చోలేని వాళ్ళు ఇబ్బంది పడకుండా, అమ్మ చైర్లో కూర్చోండి, కూర్చోండి. ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలి? ఒక మూల వాక్యం చదువుదాం. మాకు బాగా పరిచయమైన వాక్యం, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుస్తూ దుఃఖిస్తూ మనస్సు పూర్తిగా తిరిగి నా దగ్గరికి రండి. ఇది యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము కలిగిన వాడు, శాంతమూర్తియు, అత్యంత కృప కలిగిన వాడయ్యుండి తాను చేయాలని ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును. కనుక మీ వస్త్రాలు కాక మీ హృదయాలను చించుకొని ఆయన వైపు తిరగండి. ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? ఎవడు అనగలడు? దేవుడు సహాయం చేయడని, దేవుడు మేలు చేయడని అని ఆ భాగంలో మనం చూస్తున్న ఆ భాగంలో నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఏ కీడైతే రాబోతుందో, ఏ శ్రమ అయితే రాబోతుందో, ఏ ప్రమాదం అయితే రాబోతుందో, నీ ఇంటి మీదకి ఏ ఆపదైతే రాబోతుందో, ఏ ఉగ్రైతే రాబోతుందో, ఉపవాసం ఆపేసిద్దండి. అది ఉపవాసం ఆపేసిద్ది. నీ బిడ్డల మీదకి రాబోతున్న కీడు, నీ ఇంటి మీదకి రాబోతున్న ప్రళయం, నీ బిడ్డల మీదకి రాబోతున్న శోధన, ఆపద, ఉపవాసం. ఇప్పుడైనను, ఎప్పుడు? ఇలాంటి అవకాశం దేవుడిచ్చాడు. 40 రోజులు ఉండవలసిన వాళ్ళం మనం 21 రోజు ప్లాన్ చేశాము, 21 రోజు ఉపవాసం ఉండాలని ఆలోచించాము. ఇలాంటి అవకాశం దేవుడిచ్చాడు. ఇప్పుడైనా ఉపవాసం ఉండండి. ఇప్పుడైనా ఏడుస్తారండి. మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా దేవుని వైపుకు తిరగండి. ఆయన ఎలాంటి దేవుడు? కరుణ వాత్సల్యము కలిగిన వాడు, కృపా శాంతమూర్తియు, అత్యంత కృప కలిగిన వాడు. తాను ఏదైతే చేయాలని, ఉగ్రత ఏదైతే నీ మీదికి పంపించాలి, వీళ్ళతో మనకు పని లేదు, వీళ్ళ వల్ల మనకు లాభం లేదు, వీళ్ళు చేసిన అపరాధానికి శిక్షకు పాత్రులు అని దేవుడు ఎప్పుడైతే అనుకుంటాడో, అనుకున్నప్పుడు ఉపవాసం అడ్డుపడుతుందండి. ఆయన మంచి దేవుడు అని దాని అర్థం. అత్యంత కృప కలిగిన వాడు, వాత్సల్యము కలిగిన వాడు, దయగలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు అండి. ఇలాంటి ఉపవాస కూడికలు జరుగుతున్నప్పుడు నీ పిల్లలకు కూడా చెప్పండి, రా ఒక పూట ఉపవాసం ఉండొచ్చుగా, నేను ఉంటున్నానుగా, మీరు ఉండొచ్చుగా. ఏమ్మా, కొడుకుగా కూతురుగా మీ అమ్మగారికి చెప్పండి, ఒక పూట ఉపవాసం. ఒక్క పూటకేం చచ్చిపోంగా, ఒక రాత్రి, మరలా రేపు ఉదయం టిఫిన్ చేసుకోవచ్చు, మధ్యాహ్నం భోజనం చేసుకోవచ్చు. ఒక పూట లేదు, మనం అనుకున్నది సాధించాలంటే ఒక 2 పూటలు.
ఒక 2 పూటలు తిండి తిప్పలు మానేసి నా కొడుకు భవిష్యత్తు బాగుపడాలి, ఆ ఉద్యోగం నేను సంపాదించుకోవాలి, ఆరోగ్యం నేను కుదుట పడాలంటే ఉపవాసం ఉండాలి, ఈ అప్పులన్నీ తీర్చబడాలంటే ఉపవాసం ఉండాలి, మంచి సంబంధం రావాలంటే ఉపవాసం ఉండాలన్న ఆలోచన ప్రార్థన ఉపవాసం ద్వారానే సాధించుకోవాలి. చాలా మంచి దేవుడు అండి, చాలా మంచి దేవుడు. నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఆత్మ ఫలాల గురించి ఈ సంవత్సరం 21 రోజు మాట్లాడదాం అనుకున్నాను. వారానికి 2-3 సేవకులు మన మధ్యలోకి రాబోతున్నారు. సోమవారం ఒక దైవజనుడు మన మధ్యలోకి వస్తాడు. ఎప్పుడు? సోమవారం రాత్రి, సోమవారం ఈవినింగ్ మన మధ్యలోకి ఒక సేవకుడు వస్తాడు. ఆ తర్వాత వచ్చే వారం అనగా ఇంకొక సేవకుడిని మధ్యలో ఒకరోజు పిలుస్తాను. ఒక 3 సేవకులు నా ఆలోచన ఉంది. ఒక 9 మంది పాస్టర్లు 3 వారాల్లో మన మధ్యలోకి పిలవాలని ఆశిస్తున్నాను. దానికి మీరే బాధ్యత వహించాలి. వారికి కానుక మీరే ఇచ్చి పంపించాలి. ఎవరు? అర్థమవుతుందా? ఆ పాస్టర్ గారు వచ్చినప్పుడు ఎంతో కొంత దాచిపెట్టండి, కొద్ది కానుక దాచిపెట్టి, పాస్టర్ గారు భారం మీకందుకు నేను ఇచ్చి పంపిస్తాను అని చెప్పి ఆ కానుక ఇచ్చి ప్రార్థన చేసుకొని నేను పంపించండి. అది మీకు ఆశీర్వాదం. అర్థమైందా? నేనే ఇస్తే బాగుండదు, మీరు ఇవ్వండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇది మనం నేర్చుకుందాం. ఒక 15-20 నిమిషాలు, ఒక 5 మాటలు. ఎన్ని మాటలు? 5 మాటలు. ఒక క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు, దేవుని నమ్ముకున్నవాడు, భక్తిపరుడు, పరిశుద్ధుడు, దేవుని మీద నమ్మకం ఉంచి బతుకుతున్నవాడు ఉపవాసం ఉన్నప్పుడు ఆ ఉపవాస కూడికల్లో ఉండవలసిన మొదటి లక్షణము తనను తాను అది తగ్గింపు రావాలి. ఏం రావాలి? నేను ఉపవాసం ఉన్నాను అండి అని అంటే కుదరదు. ఇంటికి వెళ్ళి గయ్యాలకి ఆకలేసి కోపపడి ఆ గందరగోళం చేయడానికి వెళ్ళేదో గుర్తుపెట్టుకోండి. ఉపవాసం ఉన్నామా సహోదరి, సహోదరులు? ఉపవాసం ఉన్నావా నువ్వు? చాలా తగ్గాలి. చదవండి ఇప్పుడు. మొదటి 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. త్వరగా చదివి నాకు సహాయం చేయండి, ఎందుకంటే మనం త్వరగా ముగించేసుకుందాం. రేపు 7 గంటలకి ప్రార్థన ప్రారంభించబడుతుంది. ఇంకొంచెం వాక్యం వినొచ్చు, ఇంకొంచెం మంది ప్రార్థన చేయొచ్చు, ఆ తర్వాత ఇంకొంచెం మంది పాటలు పాడవచ్చు, ఎందుకంటే 2 గంటల సమయం ఉంటుంది కాబట్టి. చదవండి. 7వ అధ్యాయం 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గాలను వదిలిపెట్టి ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను వింటాడా? నల్లపైకి ఇటు చూడండి. వింటాడా వినడా? ఏమ్మా, ఎప్పుడు నా పేరు పెట్టబడిన నా ప్రజలు ఎలా ఉండాలని ఆశిస్తున్నాడు దేవుడు? నన్ను నమ్ముకున్న వారు ఏ స్థానంలో ఉండాలని ఆశిస్తున్నాడు? ఎలాంటి గుణలక్షణాలు ఉండాలనుకుంటున్నాడు? అరే, ఒక్క మాట అంటే తగ్గవే నువ్వు, 10 మాటలు వడ్డిస్తావే నువ్వు. అరే, భర్త అంటే ఊరుకో, భార్య అంటే ఊరుకో, కొడుకు అంటే ఊరుకో, కూతురు అంటే ఊరుకో. ఎక్కడ లేని ఆవేశము, ఎంత కోపము, ఎంత తొందరపాటు. ఇది మనకు తగునా? ఉపవాసం ఉన్న నీవు ఇంకా కోపడుతున్నావు ఎందుకో? ఈ 21 రోజు మీ నుంచి నేను వినవలసిన సమాచారం ఏమిటంటే, పాస్టర్ గారు, మా ఆవిడ 20 రోజులు పొద్దు చూస్తున్నాను. ఏంటి అసలు చాలా మార్పు వచ్చిందండి అని మీ ఆయన నాకు బహుశా ఆ టీ షాప్ దగ్గర లేక ఎక్కడైనా బహుశా కనపడినప్పుడు ఒక అద్భుతమైన సాక్ష్యం మీ గురించి చెప్పాలి. అర్థమవుతుందా? తగ్గింపు కనిపించినట్లేదు. అలాగనే కొడుకుల గురించి మీ అమ్మ నాన్న. రిల్లరా, ఒక అతను స్కూల్ దగ్గర కలిశాడు. అతను చెప్పాడు, ఏమండి వాళ్ళు ప్రార్థనకు వస్తారు కదా, ఎవరండి? ఫలాను వాళ్ళు. అవునండి. వాళ్ళు ఏంటండి అలా ఉన్నారు, ఏమైంది? అబ్బో, వాళ్ళని చూశానండి, నిజంగా ప్రార్థనకు వచ్చే వాళ్ళు ఇలా ఉంటారా? ఎంత భయంకరమైన మాటలు మాట్లాడుకుంటారా అని నాతో మాట్లాడుతూ మరలా ఇంకొకరి గురించి చెప్పాడు. అండి, నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడండి, ఆ అబ్బాయిని చూస్తే ఒక క్రైస్తవుడు ఇలా ఉంటాడేమో
దేవుని నమ్ముకొని భక్తి చేసేవాడు ఇలా ఉంటాడేమో, ఆ అబ్బాయి మోహపు చూపులు చూడటం కానీ, పనికిమాలిన మాట్లాడటం కానీ, పనికిమాలిన వాళ్ళతో తిరగటం కానీ నేను చూడలేదండి. ఇద్దరి గురించి మాట్లాడాడు, ఒక కుటుంబం గురించి మాట్లాడాడు, ఒక వ్యక్తి గురించి మాట్లాడాడు. చెప్పాలి. ఇద్దరు మందిరానికి వెళ్ళారు. ఒకడేమో సరాసరి బలిపీఠం మీదకి వెళ్ళాడు. వాడు ప్రార్థన చేస్తున్నాడు. ఆ పరిసయ్యుడు అనేవాడేమని, నేను ఆ సుంకరి వంటి వాడిని కాదు, నేను ఎంత పరిశుద్ధుడినో ప్రభు నీకు తెలుసా, వారానికి 2 సార్లు నేను ఏముంటాను, ఉపవాసం ఉంటాను. ఏమనుకుంటున్నావు నేనంటే? 10వ భాగమో ఇసిరి అలా పడేస్తాను నేను. చేతికి ఇయ్యండిలే. పుదీనాలో కూడా నేను 10వ భాగం తీస్తాను, కొత్తిమీరలో కూడా 10వ భాగం తీస్తాను. ఏమనుకుంటున్నావు నేను? వాడిలాంటి వాడిని కాదు. అదే సుంకర్ అనేవాడు ఎక్కడ ఉన్నాడో తెలుసా మీకు? దేవుని మందిరము ఎదుట, మందిరములే కూడా అడుగు పెట్టలేదండి. దూరంగా నిలబడి ఆకాశం వైపు కన్నులు ఎత్తుటకు కూడా నేను సరిపోను, చాలిన వాడిని కాదు, అంత యోగ్యత నాకు లేదు, అంత మంచి నాలో లేదు అని చెప్పి, దేవా పాపినైన నన్ను. ఇప్పుడు చెప్పండి, ఎవరి ప్రార్థన దేవుడు విన్నాడు? ఎవరి ప్రార్థన విన్నాడు? సుంకరి ప్రార్థన విన్నాడా? పరిసయ్యుడు ప్రార్థన విన్నాడా? హెచ్చించుకునేవాడి ప్రార్థన విన్నాడా? తగ్గించుకునేవాడి ప్రార్థన విన్నాడా? మీరే చెప్పండి. 20 రోజుల్లో నీలో కనిపించాలి, తగ్గింపు తత్వం కనిపించాలి. అక్కడే రాయబడింది లోకాసు వార్త 18వ అధ్యాయం 14వ వచనంలో. ఎవరికంటే? పరిసయ్యుడి కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు, తన్ను తాను తగ్గించుకునేవాడు. అది 21 రోజు 3 వారాల ప్రార్థన. నా ప్రియమైన సహోదరులారా వినండి, ఈ 3 వారాల ప్రార్థనలో మనలో కనిపించవలసిన మొదటి లక్షణం ఏమిటో తెలుసా? తగ్గింపు. నేనే పాటి వాడిని, నేను ఎంతటి వాడిని. నన్ను చాలామంది పొగుడుతుంటారు. రాత్రి కూడా ఒక ఎంగేజ్మెంట్కి వెళ్ళానుగా. ఎంగేజ్మెంట్కి వెళ్తే వాళ్ళు అంటున్నారు, పాస్టర్ గారు మీరు ఏమీ మార్పు రాలేదు, మీరు అప్పుడు ఎలా ఉన్నారు అంటే చాలా రోజులకు చూసేవాళ్ళు అలా అంటుంటారు. మీరు ఇప్పుడు కూడా అలాగనే ఉన్నారని అంటుంటే నేను చెప్పే ఒకే ఒక మాట, అయ్యా యేసయ్య నేను ఏ పాటి వాడిని, ఇదంతా నీవిచ్చిన ఆరోగ్యం ప్రభువా అని ఒకే ఒక మాట. నాలో వాళ్ళెవరైనా నన్ను పొగుడుతూ ఉంటే నేను మనసంతా కూడా దేవుని మీదనే, ప్రభువా ఇదంతా నీవిచ్చిన భాగ్యం అంటుంటాను. తగ్గింపు. దావీదు అంటాడు, నేను ఏ పాటి వాడిని, నా ఇల్లు ఏ పాటిది, నా పిల్లలు ఏ పాటి వారో, నన్ను ఇంతగా హెచ్చించుటకో. తగ్గింపు. ఈ రోజున ఉపవాసం ఉండి ఏదో తూతూ మంత్రంగా నువ్వు భక్తి చేస్తే కుదరదు, నీలో కనిపించాలి. ఎవరైనా అన్నారా? నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే నీ మొఖాన ఉమ్ము వేసినా కూడా తుడుచుకొని వెళ్ళే వ్యక్తిగా ఉండాలి. కానీ అరే ఒక్క మాట అంటే ఓర్చుకోలేరు. చెప్పండి, క్రైస్తవుడికి అంత ఆ కోపం ఉండొచ్చా? క్రైస్తవుడికి అంత ఆవేశం ఉండొచ్చా? అంటే అన్నారు ఏమైంది? నవ్వుతే నవ్వారండి. మీకు తెలుసు కదా, వాళ్ళ పల్లె బయటపడతాయి. నవ్విన నాపసేనే ఒకరోజు బాగుంటుందంట కదా. అనుకోని నా గురించి ఏం మాట్లాడుకున్నారు? నీ గురించి నువ్వెక్కడో ఉన్నావు చూసా, వాళ్ళిద్దరు మాటలు నీ గురించేనా? దూరంగా నిలబడి ఎంత తగ్గించుకున్నాడో అంత హెచ్చించాడు దేవుడు. వాని ప్రార్థనట ఆకాశమందున్న దేవుని దగ్గరికి చేరింది. నా పేరు పెట్టబడిన నా ప్రజలు తాము ఏం కావాలి? ఈ ఉపవాస ప్రార్థనలో తగ్గింపు రావాలి. నీ కూతురు ఒకవేళ తిడుతుందనుకో, నువ్వు కనిపించాలి. అర్థమైందా? నీ కొడుకు అంటున్నాడు అనుకో, నువ్వు తగ్గాలి. అండి
అలా తగ్గించుకొని ఉపవాస ప్రార్థనలో పాలు పంపులు పొందు. అలా